నాకింకో పేరుంది. రజనీకాంత్ జర్నీ టు సినిమా. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాక రజనీకాంత్ స్టేజ్ ప్లేస్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేవాడు. అక్కడే లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్ గారు ఆయనలో ఉన్న ఫైర్ ని గుర్తించి యాక్టర్ గా మంచి ఫ్యూచర్ ఉందని అనుకుంటాడు. అయితే శివాజీరావు అనే పేరు తమిళ సినిమాలో అప్పటికే పాపులర్ అయిన శివాజీ గణేశన్ గారి పేరుతో కన్ఫ్యూజన్ ఏర్పడుతుందని భావించి తాను ఇంట్రడ్యూస్ చేస్తున్న ఇతనికి కొత్తగా ఒక అద్భుతమైన పేరు పెట్టాలని బాలచందర్ గారు తాను డైరెక్ట్ చేసిన మేజర్ చంద్రకాంత్ సినిమా నుంచి ఒక క్యారెక్టర్ నేమైన రజనీకాంత్ అనే పేరు పెట్టాలని ఫిక్స్ అయ్యారు. 1975లో హోలీ పండుగ రోజు రజనీకాంత్ అనే పేరును అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అలా ఆ రోజు నుంచి శివాజీరావు గైక్వాడ్ రజనీకాంత్ గా మారిపోయాడు. అలాగే బాలచందర్ తనని తమిళం నేర్చుకో అని అడ్వైజ్ ఇచ్చారు. అయితే మరాఠీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి బెంగళూరులో పెరిగిన రజనీ తమిళ్ నేర్చుకోవటానికి బాగా కష్టపడ్డాడు. కానీ కసి, డెడికేషన్తో తమిళ్ నేర్చుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కెరీర్ ప్రారంభంలో రజనీకాంత్ కమల్ హాసన్ పక్కన విలన్గా చేసేవారు. కానీ విలన్ పాత్రలో కూడా సిగరెట్ తాగే తీరు, ఆ నవ్వే తీరు, బాడీ లాంగ్వేజ్, స్టైల్, యాటిట్యూడ్ ఇవన్నీ కలిపి ఒక కొత్త వేవ్ను సృష్టించాడు రజనీ. విలన్ అయినప్పటికీ హీరోల కన్నా ఎక్కువ అటెన్షన్ క్రియేట్ చేసి ఆడియన్స్ని ఆకట్టుకున్న తొలి నటుల్లో రజనీకాంత్ ఒకరు. అందుకే ఆయన, కమల్ హాసన్ కలిసి చేసిన సినిమాలు ఆ కాలంలో చాలా భారీ హిట్స్ అయ్యాయి. విలన్గా సంచలనం సృష్టించిన రజనీలో హీరో పొటెన్షియల్ ఉందని మొదటగా గుర్తించిన వారిలో దర్శకుడు ఎస్పి ముత్తురామన్ ముందుంటారు. అందుకే భువన ఓరు కెల్వికురి అనే ఓ సినిమాలో రజనీకాంత్కి పాజిటివ్ రోల్లో నటించే అవకాశం ఇచ్చారాయన. సో అలా హీరోగా రజనీకాంత్ ప్రయాణం మొదలైంది. ఇంకా రజనీకాంత్ ఎలా స్టార్ అయ్యాడు, ఎలా సూపర్ స్టార్ అయ్యాడు అనే విషయాలు థర్డ్ పార్ట్లో తెలుసుకుందాం.